దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. డిసెంబర్ 21 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. 2వ యోహాను పత్రిక. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిల్చుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ, కొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమల్లో నడుచుకొనవలనని అనున్నదియే ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీ పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడు అగును. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోనూ కాగితముతోనూ వ్రాయు మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనత కరుహుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభు. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు దయతో క్షమించి ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాము. అనుదిన ప్రతి పాపమును దయతో క్షమించండి నాయన. మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించి నీ చిత్తానుసారంగా ఈ దినమంతా జీవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ కూడా మీరు రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను మాకు అనుగ్రహించండి. మా భారతదేశాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంలో 144 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండానట్లు సువార్త కొరకు వారి గృహాలు తెరవండి. మనోనేత్రాలు వెలిగించండి. హృదయాలు తెరవమని వేడుకొంచున్నాం ప్రభు. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్స్ను, వారి కింద పనిచేసిన అధికారులందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొంచున్నాం. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యంలో బోధించి అనుకూలమైన సమయంలో ప్రతి ఒక్కరికి దయచేయని వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి నీ చిత్తం వారి పక్షంగా నెరవేర్చమని వేడుకుంటున్నాం. క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటూ ఏకాత్మ ఏక మనస్సునైనా క్రైస్తవ్యంలో ఉంచమని వేడుకొంచున్నాం. అలాగే ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నాయన నీ చిత్తము చేయుటకు కావాల్సిన బలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రపంచవ్యాప్తంగా సువార్త అందించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసుక్రీస్తు నామములో లయపరచమని వేడుకొంచు ఈ ఉదయకాలం ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మ శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమెన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.